వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్. నాడీ వైద్యం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? గత 10-20 ఏళ్లలో నాడి చూసి మీకేం సమస్య ఉంది అని చెప్పే వైద్యుల దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళ్ళారా? మరి నాడీ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని గత 15 సంవత్సరాలుగా కూడా కృషి చేస్తూ నాడీ వైద్యం మీద ప్రాక్టీస్ చేస్తున్న దిలీప్ గారు మనతో ఉన్నారు. అసలు నాడీ వైద్యంలో ఎలాంటి చికిత్సలు ఉంటాయి, అంటే అన్ని డిసీజెస్ నాడీ వైద్యం గురించి తెలుసుకోవచ్చా? బోల్డ్ అన్ని వివరాలు ఈరోజు మాట్లాడేద్దాము. నమస్తే అండి. నమస్తే. అసలు నాడీ వైద్యం అంటే ఏంటి? అంటే జస్ట్ అలా పట్టుకుంటే అన్నీ తెలిసిపోతాయా డిసీజెస్ ఏమున్నాయని? అంతే కదండి. ఇప్పుడు ఒకప్పుడు ఆయుర్వేద వైద్యంకి ఉన్న అసలు అంటే ఎలాంటి టెస్టులు లేని టెక్నాలజీ, అంటే పాతకాలంలో ఎలాంటి టెస్టులు లేవు. స్కానింగ్స్ ఇవన్నీ లేవు కదా. అలాంటి టైంలో మళ్ళీ ఎలా వ్యాధులను కనుక్కున్నారు? అలాంటి టైంలో ఎలాంటి పరీక్షలు ఉండేవి? ఇది అన్ని చూస్తే గతం ఒక్కసారి 200 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మోడర్న్ సిస్టమే లేదు. అలాంటి టైంలో పెద్ద 1000 సంవత్సరాలు ఏం కాలేదు, 200 సంవత్సరాలే. అంటే మనం 2025 ఉన్నాం, 200 సంవత్సరాలు మైనస్ చేస్తే 1800 సంవత్సరాల నుంచి ఏ సిస్టమ్, ఏ వైద్యం ఉండింది? దానికి ఉన్న విలువ ఏంటి? నాడీ పరీక్షకున్న అప్పుడున్న ప్రాముఖ్యత ఏంటి? ఇవన్నీ చూస్తే మనం అంటే మనుషులు మారొచ్చాము కానీ వైద్య విధానం ఎప్పుడు మారలే. మోడర్న్ సిస్టమ్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి తగినట్టుగా కొన్ని మార్పులు ఉంటాయి, చిన్న చిన్నవి. కానీ నాడీ వ్యవస్థ మారలే, మనిషి రూపురేఖలే మారలే, ఇంటర్నల్గా ఆర్గన్స్ మారలే. టెక్నాలజీ పెరిగినంత మాత్రం ఇంటర్నల్ ఒక మనిషికి ఇంటర్నల్ ఆర్గన్స్ అయితే మారలేదు కదా. అంటే ఏ డిసీజ్ అయినా ఇంటర్నల్ ఆర్గన్స్ వల్లనే ప్రాబ్లమ్స్, సిమ్టమ్స్, డిసీజెస్ వస్తాయి. కానీ నాడీ వ్యవస్థలో జస్ట్ ఆయుర్వేద పద్ధతిలో కరెక్ట్గా నాడి పట్టుకుంటే వాత, పిత్త, కఫ ఈ మూడింటిని కాకుండా పంచభూత తత్వాన్ని కూడా చూస్తుంది. ఇది ఈ సబ్జెక్ట్ గురించి చాలా రేర్గా తెలుసు, చాలా మందికి తెలియదు. ఒక్కసారి పాతకాలం వైద్యులు, ఎవరైనా ఆయుర్వేద వైద్యులు ఉంటే వాళ్ళు మాత్రమే చెప్పగలిగే కేపబిలిటీ. మా 7 జనరేషన్ నుంచి వచ్చిన వైద్య విధానం, మా ఫ్యామిలీలో 7 జనరేషన్ నుంచి వచ్చిన వైద్య విధానం కూడా ఇదే. అది మా నాన్నగారితో అంతమైపోతుంది అనుకున్నారు ఆయన. కానీ దాన్ని మళ్ళీ నేను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చాలా హ్యాపీగా చేస్తుంటాను అనమాట. చాలా మంది విఐపీలు కూడా వస్తుంటారు, జస్ట్ నాడి పట్టుకొని మీకు ఈ రూట్లో ఇది ప్రాబ్లం ఉందండి, ఈ రూట్లో ఈ ఆర్గన్స్ ప్రాబ్లం వల్ల ఈ సిమ్టమ్స్ ఉంటాయని టక్కమని చెప్పేస్తారు. సార్ అసలు ఏం సార్, అసలు నాకు అర్థం కాదని చాలా క్వశ్చన్స్ అనమాట చాలా మంది. అంటే ఒక్క పాతకాలంకి వెళ్తే సరిపోతుంది, అంతే, వేరేం లేదు. ఇప్పుడు నార్మల్గా మనం ఎవరికైనా చెప్పినా కానీ ఇది పాతకాలంలో ఉంటే ఇప్పుడు ఈ టెస్ట్లు ఇవన్నీ అవైలబిలిటీ లేవు కాబట్టి చేశారు అని అయినా అన్ని డిసీజెస్ కూడా నాడీ వైద్యంలో వాళ్ళు రికగ్నైజ్ చేస్తారా అనేది డౌట్. ఇప్పుడు షుగర్ బీపీ చిన్న సమస్యలు కాకుండా పెద్ద ఇప్పుడు క్రానికల్ డిసీజెస్ ఉన్నాయి అనుకోండి, క్యాన్సర్ కానీ ఇంకేమైనా ఎయిడ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా టెస్ట్ కావాలి. అలాంటివి తెలుస్తాయా నాడీ వైద్యం? ఖచ్చితంగా తెలుస్తాయండి. కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు కూడా మొత్తం కూడా మనం నాడీ పరీక్ష ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైనా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఆర్గన్స్. అంటే లివర్ పాడవడం వలన, కిడ్నీ పాడవడం వలన, లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వలన, ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, హార్ట్ రిలేటెడ్, ఇలా కిడ్నీ, యూరినరీ బ్లాడర్, ఇలాంటి ఆర్గన్స్ మీదనే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక లివర్ బాగాలేకపోతే 360 రోగాలు వస్తాయి. ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ పేర్లు, మోడర్న్ సిస్టమ్ పేర్లు 360 డిసీజెస్ వస్తాయి. అంటే ఇంకొక 100 ఏళ్ళు అయితే మోడర్న్ సిస్టంలో ఇంకా ఎన్ని పేర్లు వినాల్సి వస్తుందో. అంటే ఒక్కొక్క సంవత్సరం కరోనా అనేది లేదు, ఇప్పుడు కరోనా కూడా యాడ్ అయింది. ఏదైనా సర్జరీ వెళ్ళితే మినిమం కరోనా టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు కాఫ్ కోల్డ్ అయితే జనరల్ టెస్ట్ చేసేది, ఇప్పుడు కరోనా టెస్ట్ కూడా చేస్తున్నారు. అంటే రొటీన్లో అదొక రొటీన్ టెస్ట్ అయిపోయింది అనమాట. ఇలా ఫ్లూ అనేది ఇట్లా రొటీన్ టెస్ట్లు అయిపోయినాయి. ఇట్లా సంవత్సరానికి ఒక 100 వ్యాధులు ఇట్లా యాడ్ అవుతుంటే అంటే ఆన్సర్ దొరకదు. ఈ మోడర్న్ సిస్టమ్కి ఇంకా ఎప్పటికీ ఆన్సర్ దొరకదు. ఎంతసేపు నువ్వు రీసెర్చ్ చేస్తూ పోతుండాలి తప్ప
ఒక ఎండింగ్ అనేది ఉండదు. కానీ ఆయుర్వేదాలు అలా కాదు. అదే చెప్తున్నాను. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న వైద్య విధానాన్ని ఎలా క్వశ్చన్ చేస్తాం? క్వశ్చన్ చేసేటప్పుడు నాలెడ్జ్ కూడా ఉండాలి. నాలెడ్జ్ ఉన్నప్పుడే క్వశ్చన్ చేయండి. అంతే తప్ప ఏదో మీరు కామెంట్ చేసేటప్పుడు ఏదో నీకు తెలుసులే అన్నట్టు మాట్లాడితే కాదు. అసలు ఎక్కడ పుట్టింది ఇప్పుడు నాడీ వైద్యం అని మనం సనాతన ధర్మంలో పుట్టింది. సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది అని అంటే ఇంకా దానికి ఇంకా అంతే లేదు. అప్పుడు వైద్య విధానం పుట్టింది. మనుషులు ఎప్పుడైతే పుట్టారో అప్పుడు ఈ నాడీ వైద్యం అనేది, ఆయుర్వేద వైద్యం అనేది పుట్టింది. ఒక చెట్టు యొక్క ఎనర్జీని ఒక సాధు సన్యాసి ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు డాక్టర్లు అంటే ఎవరండి మనకు? ఒకప్పుడు డాక్టర్ అన్న పదానికి అర్థం ఏంది అసలు? డాక్టర్ అంటే ఏంది? డిగ్రీయా? చాలామంది ఉన్నారు రోడ్ల మీద డిగ్రీలు పెట్టుకొని వైద్య విధానం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక డిగ్రీ చేసి ఇంకో ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. కరెక్ట్? అది కాదు కదా. కాబట్టి నేచర్లో ఆయుర్వేద వైద్య విధానానికి ఉన్న విలువ ఇంకొక 1000 సంవత్సరాలు అయితే కూడా ఇంకో దానికి రాదు. ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలంటే రిలేటెడ్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడ నేర్చుకోవచ్చు? ఏ బుక్స్ లో దొరుకుతుంది మనకి నాడీ వైద్యం అనేది? అయితే కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో నాడీ వైద్యం అనేది చాలా ప్రాపర్గా ఉంది. కానీ ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే బుక్స్ చదివితేనో ఇంకేదో డిగ్రీలు చేస్తేనో వచ్చేది కాదు. ఇది నాడీ వైద్యం అనేది ప్రాక్టీస్. ఒక గురువు దగ్గర కానివ్వండి, ఒక మంచి నాడీ వైద్యుల దగ్గర కానివ్వండి, వాళ్ళ దగ్గర ఒక శిష్యరికంగా చేసినప్పుడు అప్పుడు మాత్రమే వచ్చేది. అంతే తప్ప ఈ బుక్ రీడింగ్లో చూసి నాడి పట్టుకొని చెప్పాలనుకుంటే రాదు. ఒకప్పుడు ఆయుర్వేద వైద్యం ఇప్పుడున్న యూనివర్సిటీలు అన్నీ కూడా వాత పిత్త కఫ చెప్పేసి ఏవో డిసీజెస్ చెప్తున్నాయి. కానీ రూట్ కాస్ నుంచి ఇంకా క్లియర్ ఎమోషన్స్ కూడా చెప్పొచ్చు. నాడి పట్టుకుంటేనే వాళ్ళు ఏ ఎమోషన్స్ తోటి బాధపడుతున్నారు, ఆ ఎమోషన్కి ఏ ఆర్గన్ ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా చాలా క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు ఒక మనిషికి ఏదైనా డిసీజ్ ఉంది, ఇప్పుడు మీరు నాడి చూసేటప్పుడు ఏమేమి అబ్జర్వ్ చేస్తారు? ఎలా తెలుస్తుంది ఆ డిసీజ్ తనకుంది అని? అదే చెప్పారండి. ఫస్ట్ వాత పిత్త కఫ 2 చూస్తాను. చూసిన తర్వాత దీనికి 3 సెకండ్లు పడుతుంది. దాని తర్వాత పంచభూతాలు, దానికి ఒక 5 సెకండ్స్. అంతే, 8 సెకండ్లు పల్స్ రీడింగ్ మొత్తం అయిపోతుంది. అంతే. దీంట్లో ఇంటర్నల్ ఆర్గాన్ బేస్ చేసుకొని ఏ ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ అయిందో ఆ ఆర్గాన్కి వాళ్ళకి తగినట్టుగా ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతున్నారు అనేది టక్క రాసియవచ్చు వాళ్ళకి. అంటే ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ పేర్లు వెరైటీగా ఉంటాయి. అవి ఎప్పుడు పుట్టాయి, ఎలా పుట్టాయి అనేది ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్కి తెలుసు కాబట్టి మనకు సంబంధం లేదు. నాడీ వైద్యానికి ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ పేర్లకు సంబంధం లేదు. మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ 5 ఎలిమెంట్స్ బేస్ చేసుకొని మాత్రమే ఉంటాయి. అవి మాత్రమే ఇంపాక్ట్ అయిన వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, దానివల్ల వచ్చే సిమ్టమ్స్, దానివల్ల వచ్చే డిసీజెస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి వాటికి మాత్రమే రూట్ కాజ్కి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తే మిగతా సిమ్టమ్స్ కానివ్వండి, డిసీజ్ కానివ్వండి పోతాయి. కాబట్టి అంటే రూట్ కాజ్లో ట్రీట్మెంట్ చేసినప్పుడు మాత్రం చాలా ఈజీగా తగ్గుతుంది, చాలా ఫాస్ట్గా తగ్గుతుంది కూడా. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో ఈ నాడీ పరీక్షకి చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెన్స్ చాలా మందికి తెలియకపోవడం వల్ల దీని గురించి అసలు నాడీ పరీక్ష అంటేనే కనుమరుగైపోయింది. కాబట్టి ఇలాంటి వైద్య విధానాన్ని ఆదరించాలనే ఉద్దేశంతో నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. దాన్ని చాలామంది అంటే ఎంఆర్ఐలు వాళ్ళు పెద్ద ఫైల్స్ పట్టుకొని వస్తారు. అసలు అవసరం లేదండి. అసలు వాళ్ళు ఒక పేషెంట్ జస్ట్ నా క్యాబిన్ నుంచి లోపలికి వచ్చే లోపల సగం అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందనేది సగం డిసీజ్ అనేది అప్పుడు తెలిసిపోతుంది మనకు. వాళ్ళు మాట్లాడే వైబ్రేషన్ని బేస్ చేసుకొని ఎలా ఆయుర్వేద వైద్యానికి ఉన్న చరిత్ర ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎలా ఉందండి? కొన్ని వేల సంవత్సరాలు కదా. క్వశ్చన్ చేయండి ఒకసారి చూద్దాం, ఏం నాలెడ్జ్ ఉందని క్వశ్చన్ చేస్తాం మనం. పుట్టింది ఎప్పుడు మనము, మనకున్న నాలెడ్జ్ ఎంత? కాబట్టి ఒక్కసారి గతంకి వెళ్ళండి, తెలుస్తుంది. అంటే పెద్ద ఋషులు చేశారండి ఇవి. పెద్ద ఋషులు ఒక చెట్టు వైబ్రేషన్ అప్పుడు ఉన్న రీసెర్చ్ చెప్పండి ఒకసారి చూద్దాం, ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి రీసెర్చ్ చేశారు ఆయుర్వేదాన్ని. అప్పుడున్న పేటెంట్స్ పెద్ద గ్రంథాలు సుశ్రుత ఇలా అందరు కూడా ఎలాంటి రీసెర్చ్, ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ బేస్ చేసుకొని రీసెర్చ్ చేసి ఆయుర్వేద మూలికలు ఇది దీనికి వస్తుంది, ఇది దీనికి వస్తుంది ఎలా చెప్పారు? ఇవన్నీ చూస్తే ఒక హై ఎనర్జీ బేస్ చేసుకొని ఒక మంచి సాధన చేసిన ఒక గురువు వల్ల మాత్రమే ఇది సాధ్యం. అలాంటి గురుతత్వం నుంచి వచ్చిన ఈ ఆయుర్వేద వైద్యానికి, నాడీ వైద్యానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా మందికి అవగాహన లోపం వల్ల దీని గురించి కనుమరుగైపోతుంది. కాబట్టి ఇలాంటి వైద్య విధానాన్ని కూడా ఒకటి ఉందని ఆదరిస్తే
ఖచ్చితంగా ఎలాంటి టెస్టులు లేకుండా మంచి వైద్య విధానాన్ని తీసుకోవచ్చు. ఎంత టైం పట్టచ్చు? ఇప్పుడు నార్మల్గా ఒక డిసీజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మేబీ ఒక హాస్పిటల్కి వెళ్తే మనకి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని ఒక హాఫ్ డేను 1 డేను మొత్తం టెస్ట్లు, ఈవెన్ బ్లడ్ టెస్ట్లు అయితే ఒక ఫుల్ డే వేస్ట్ అయిపోతుంది కరెక్ట్గా రికగ్నైజ్ చేయడానికి. నాడీ వైద్యులు ఎంత టైంలో మీరు రికగ్నైజ్ చేయాలి? అయితే మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు, ఏదో సమ్ బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్, డిస్క్ బల్జ్ ఉంది. ఎంఆర్ఐ తీసారు, దానికి రిపోర్ట్ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు రిపోర్ట్కి, మళ్ళీ వెళ్తే డాక్టర్ లేరండి, మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు. అంటే ఒక్క బ్యాక్ పెయిన్కి 3 days తిరిగారంట హాస్పిటల్కి. బ్యాక్ పెయిన్కి, ఒక్క చిన్న బ్యాక్ పెయిన్కి, డిస్క్ బల్జ్కి ఒక బ్యాక్ పెయిన్కి 3 days తిరిగారు. ఒక రోజు స్కానింగ్కి, ఒక రోజు రిపోర్ట్కి, మళ్ళీ ఒక రోజు డాక్టర్ కోసం. ఇలా 3 days తిరిగారు. అంతా చూసేసి మీకు డిస్క్ బల్జ్ ఉందండి, మీకు ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఆయన ఆపరేషన్కి భయపడేసి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం రిపోర్ట్స్ చూడలేదు, ఎక్కడో నాడీ విద్యం గురించి మనం చూశారు. చూసేసి జస్ట్ నాడి చూసిన వెంబడే ఎంత 10 seconds కూడా లేదు, 8 to 10 seconds అంతే చూసుకుని మీకు రూట్ కాస్లో వచ్చేసి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్లస్ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి ఈ 2 రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బోన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే లివర్ మీద ప్రాబ్లం ఉన్నప్పుడు, లివర్ కన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మజిల్, నర్వస్ సిస్టమ్, టెండన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ దానివల్ల మీరు సఫర్ అవుతున్నారని తక్కువని చెప్తే ఆయన షాక్ అనమాట. ఓకే, మన దగ్గర ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్లో క్లియర్ కట్గా ఎమోషన్స్, ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడ, కిడ్నీ గుణం ఏంది అని అంటే, ఎమోషన్ ఏంది అంటే, కిడ్నీ యొక్క ఎమోషన్ ఏంది అని అంటే భయం. ఆయన భయపడుకుంటూనే వచ్చాడు. ఆపరేషన్ అంటే భయపడి మా దగ్గరకు వచ్చాడు. అంటే ఆ గుణమే అలా ఉంటుంది అనమాట. కిడ్నీలో ప్రాబ్లం ఉండే వాళ్ళకు భయం ఉంటుంది కాబట్టి. రెండోది లివర్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఇరిటేషన్, కోపం, ఇవన్నీ ఉంటాయి. ఆయన మంచి పొలిటీషియను, ఎప్పుడు ఒక కోపం చిరాకులనే ఉంటాడు ఆయన. ఇవన్నీ ఎమోషన్స్ చెప్పేసరికి కూడా, సార్ నా ఎమోషన్స్ మీరు ఎలా సార్ నాడిలో ఎమోషన్స్ ఎలా చెప్తారు సార్, నాకు అర్థం కాదు అసలు. నాడికి, ఎమోషన్కి, ఇంటర్నల్ ఆర్గాన్స్కి నాకున్న సిమ్టమ్స్కి అసలు ఏం సంబంధం సార్? అసలు మొత్తం మీరు నా ముంగట చాట పెట్టేశారు, అసలు నా ముంగట మొత్తం ఇంత ఓపెన్గా చెప్పేశారు. అసలు దీనికోసం నేను అనవసరంగా టెస్ట్ల కోసమే నేను 15,000 ఖర్చు పెట్టుకున్నాను. నేను చాలా సార్ చూసేసి సర్జరీ చేస్తే తప్ప నడవలేవు అని చెప్పేస్తున్నారు. మీరేమో చాలా ఈజీగా చెప్పేసి ఐడెంటిఫై చేసేసి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు. అసలు చాలా సింపుల్గా ఉంటుంది అసలు. ఓకే. ఇప్పుడు జనరల్గా ఏదైనా టెస్ట్లు అన్నప్పుడు ఫాస్టింగ్తో ఒక్కసారి, ఫాస్టింగ్ తర్వాత షుగర్ కానీ ఇవన్నీ చేస్తారు కదా. ఇప్పుడు నాడికి చూసేప్పుడు కూడా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒకలాగా, తిన్న తర్వాత ఒకలాగా అలా తెలుస్తుందా? ఎలా ఉంటుంది? అయితే చూడండి, ఇప్పుడు దీంట్లో చాలా అద్భుతమైన పల్స్ రీడింగ్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, మనం నైట్ 8 o'clock 9 o'clock తిని ఉంటాం. అదంతా కూడా డైజెషన్ అయిపోయి ఫ్రీ మోషన్, మార్నింగ్ ఫ్రీగా మోషన్ అయిపోతుంది, ఎంటీ స్టమక్ అయిపోతుంది. అంటే స్టమక్లో ఇంకా ఎలాంటి డైజెషన్ ప్రాసెస్ అనేది యాక్టివేట్గా ఉండదు. కాబట్టి నాడి బిఫోర్ ఫుడ్ అంటే తినక ముందు ఫాస్టింగ్లో చూడడం వల్ల కొన్ని క్రానిక్ డిసీజ్, ఎంత డెప్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయినా సరే చాలా ఈజీగా తెలుస్తుంది. అయితే తిన్న తర్వాత ఏమవుతుంది అని అంటే, ఆ తిన్న ఫుడ్ని డైజెషన్ చేసేదానికి స్మాల్ ఇంటెస్టైన్ అనేది చాలా అంటే బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఆ టెంపరేచర్ పెరిగినప్పుడు పల్స్ రీడింగ్ కూడా నార్మల్గా 70 to 80 పల్స్ రేట్ ఉన్నప్పుడు డైజెషన్ సిస్టమ్ ప్రాసెస్ చేసేటప్పుడు 80 to 90, 100 వెళ్తుంది అనమాట. అంటే ఆ పల్స్ రీడింగ్ కూడా మేము క్యాచ్ చేసి అడుగుతాం అనమాట, ఎప్పుడు తిన్నారండి, ఎంతసేపు అయిన తిని. దాన్ని బేస్ చేసుకొని ఒక 20-30 రీడింగ్ని తక్కువ చేసుకొని ఇంటర్నల్గా ఆర్గన్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది చూసి మరి తెలుసుకొని దానికి తగినట్టుగా చెప్పడం జరుగుతుంది, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తినక ముందు ఒకలాగా ఉంటే తిన్న తర్వాత ఒకలాగా ఉంటుంది అనమాట. చాలా మందికి మీరు మోడర్న్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పల్స్ టైం చూసుకుంటూ చూస్తారనమాట. టైం చూసి 72 times బీటింగ్ ఉంటే హెల్దీ అనమాట. ఎవరికి ఉండదండి, అక్కడికి వచ్చేదే రోగి. ఒక హాస్పిటల్కి ఎవరు వస్తారు? నార్మల్ పేషెంట్స్ ఎవరు రారు కూడా. రోగి వచ్చినప్పుడు పల్స్ రీడింగ్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది ఖచ్చితంగా. అప్ ఉంటే ఏంది, డౌన్ ఉంటే ఏంది అనేది అది ఆయుర్వేద వైద్యంలో నాడీ పరీక్షలు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఒకలాగా, వేరే ఇంకొక నాడీ వైద్యులు చూస్తే ఇంకొకలాగా, అలా కూడా తెలుస్తుంది? అలా ఉండదు. ఆయుర్వేద వైద్యుల్లో రూట్ కాస్లో మాత్రమే వైద్య సిస్టమ్ తెలుస్తుంది. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవరైతే ఆయుర్వేద వైద్యులు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రూట్ కాస్ మాత్రమే చెప్పి ఆ రూట్ కాస్ మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది చాలా ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. కాకపోతే అది ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి మాత్రమే అది దాని గురించి తెలుస్తుంది. ఓకే, మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళ మనస్తత్వాన్ని, వాళ్ళ భావోద్వేగాల మీద ఆధారపడి కూడా నాడి కొట్టుకోవడం అది ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూడండి, ఇప్పుడు లంగ్స్లో ప్రాబ్లం ఉంది అనుకుందాం. లంగ్స్లో ప్రాబ్లం ఉంటే ఏంటండి మీరు 4 గోడల మధ్యలో తప్ప ఇంకెక్కడ ఏడవరా అని చెప్పేసి అనొచ్చు.
అంటే 4 గోడల మధ్యలో మాత్రమే వాళ్ళు బాధపడుతుంటారు. ఆహా. లంగ్స్లో ప్రాబ్లం ఉండే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఎమోషన్స్, దుఃఖం అనమాట. వాళ్ళకు ఎక్కడ లేని బాధలన్నీ వాళ్ళకే ఉంటాయి. ఏది చిన్న చిన్న విషయాలకు, నా మాట వినట్లేదు, నన్ను ఒక మాట అన్నారు, అందుకే నాకు ఏడుపు వచ్చేసి దుఃఖం వస్తుంది, ఇలాంటివన్నీ చిన్న చిన్న కారణాలు ఉంటాయి. కానీ ఆ ఎమోషన్స్ వాళ్ళు బయట చెప్పుకోకపోవడం వల్ల అవి లోపలనే ఉండి సర్ప్రైజ్ అయిపోయి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉండేది, ఒక బాధ ఉంటే ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేది, తెలిసిపోయేది ఈజీగా, తెలిసిపోయేది, ఒకరికొకరు మాట్లాడుకొని దాన్ని షేర్ చేసుకోవడం అని అడిగేస్తారు కదా పెద్దవాళ్ళు, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి. ఇప్పుడుందా? ఇప్పుడు కాబట్టి ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువైపోయినాయి. దీని వల్లనే వచ్చే రూట్ కాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ని బ్యాలెన్స్ గా చేసుకోవాలి. దానికి ఆయుర్వేదంలో మంచి మంచి రెమెడీస్ ఉన్నాయన్నమాట. ఆ రెమెడీస్ వాడుతుంటే అన్ని ఆర్గన్స్ అన్ని కూడా నార్మల్ అవుతాయి. సో ఇప్పుడు నార్మల్ గా కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఇందాక షుగర్ ఎలా అయితే మనం మాట్లాడామో, ప్రెగ్నెంట్ లేడీస్లో వాళ్ళ నాడి చూసి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, బేబీ హెల్త్ ఎలా ఉంది, అవి చెప్పచ్చా? ఖచ్చితంగా అండి. పాసిబుల్లా? ఇప్పుడు చెప్పండి, నాకు ఒక్కటే విషయం చెప్పండి. అయితే 50 సంవత్సరాల కింద స్కానింగ్ మిషనే లేదు. ఒప్పుకుంటాం. మోడర్న్ సిస్టమ్ ఉంది, స్కానింగ్ మిషన్ లేదు. హౌ టు ఫైండ్ అవుట్, ఎలా ఫైండ్ అవుట్ చేశారు? ఏమో తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడైతే స్కానింగ్, ప్రెగ్నెన్సీ రాగానే టెస్ట్లు చేయాలి, టాబ్లెట్స్ తీసుకోవాలి, అవే తెలుసు. మరి ఇంతకుముందు జనాభా లేదా? ఇంతకుముందు అంటే నార్మల్ డెలివరీ అయ్యేది 10 మందిని కనేది, అవునా? 10 మందిని కనేది, అవును. ఇప్పుడు సిజన్ 2 తర్వాత 3వ సిజరిన్ చేసేదానికే ఒక నోట్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. మాకు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మాకు సంబంధం లేదని రాసుకుంటారు ఫస్ట్ 3rd సిజరీన్కి. ఒకప్పుడు మరి 10 మందిని కనేసి హెల్దీగా అన్ని పనులు చేసుకుని ఎలా ఉన్నారు? ఆ 10 మందిని కన్నా వాళ్ళకు స్కానింగ్ చేసిర్రా, లేకపోతే ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేసిర్రు, ప్లస్ వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, ప్లస్ వాళ్ళకి ఎలాంటి బిడ్డ అడ్డం తిరిగిందా, ఉమ్ము నీరు ఉందా, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా ఫైండ్ అవుట్ చేసేది? మరి ఊర్లలో మంత్రసాని అనేది ఉండేది అనమాట. అప్పట్లో ఊరికొక మంత్రసాని ఉండేది. నార్మల్ డెలివరీస్ ఇలా టక్కుమని చేసేవాళ్ళు. అప్పుడు నార్మల్ డెలివరీస్ అయ్యేవి కూడా, ఇప్పుడు అవ్వట్లే కదా. అలాంటి వాళ్ళకు అవ్వట్లేదు అనేది కాదు, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మానవ శరీరమే, ఇప్పుడు మానవ శరీరం, అది ఎక్కడ మారలేదు. అది మన లైఫ్ స్టైల్ మారింది, ఆలోచనలు మారినాయి, లేనిపోని భయాల్ని క్రియేట్ చేసుకున్నాం, ఎమోషన్ ఇన్బ్యాలెన్స్, ఒకరికొకరు మాట్లాడుకునే తోడు కూడా దిక్కులేదు ఈ రోజుల్లో. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్లనే మనకు సిజరీన్లు అవుతున్నాయి. అంతే తప్ప మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా మంచిగా ఫుడ్ తినేసి, హెల్దీ ఫుడ్ తిని, ఒక కమ్యూనికేషన్ మంచిగా ఒక ఫ్యామిలీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. భయాన్ని ఇక్కడ భయపడుతున్నామంటే పెల్విస్ ఇలా లాక్ అయిపోతుందండి. మనకు బోన్ లోపల పెల్విస్ అనేది లాక్ అయిపోతుంది. ఆ లాక్ అయిపోవడం వల్లనే నార్మల్ డెలివరీ అనేది అవ్వదు. భయపడకండి. దేనికి భయపడాలి? మీరు ప్రెగ్నెంట్ ఉంటే అంత సెన్సిటివ్ ఎందుకు అవ్వాలి? మీరు ఎందుకు సెన్సిటివ్ అవుతున్నారు? ప్రెగ్నెంట్ అంటేనే సెన్సిటివ్. బెడ్ రెస్ట్ చేయాలంటారు డాక్టర్. ఎందుకు చేయాలి? పొలాలకు వెళ్ళేసి, ప్రెగ్నెంట్తో పొలాలకు వెళ్ళేసి వచ్చేటప్పుడు అదే గంపల పిల్లని ఎత్తుకొచ్చిన రోజులు ఉన్నాయండి. నేను అలాంటి కేసెస్ చూసాను. నేను అలాంటి కేసెస్ తో శారీరక శ్రమ లేదు కదా అండి. ఇప్పుడు ఎవరు చేయొద్దన్నారు? మీకు పని చేయొద్దన్నారా? ప్రెగ్నెంట్ ఉంటే పని చేయకూడదన్నారా? అవి స్పెషల్ కేసెస్ కదా. ఇప్పుడు అందరికీ కాదు కదా, కొంతమందికి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి. లేదంటే సెన్సిటివ్ ఎందుకు ఉండాలని అడుగుతున్నాను. అసలు ఎందుకు అంత సెన్సిటివ్ అవ్వాలి మనము? అది ఇండివిడ్యువల్ చాయిస్. ఇంకా వాళ్ళు ఉండే విధానాలు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటున్నారు అనేది. కాబట్టి మనము ఈ వాతావరణం తగినట్టుగా ఉండాలి. అంటే ఎండకు తట్టుకునేలాగా ఉండాలి, వర్షంకి తట్టుకునేలాగా ఉండాలి, చలికి తట్టుకునేలాగా ఉండాలి. అయ్యో నాకు బయట ఎండ ఉంది, నేను బయటికి వెళ్ళండి వేసేసుకుని లోపల కూర్చుంటే ఎంతసేపు లోపల కూర్చుంటాం? వెళ్ళాల్సిందే, ఏదైనా వర్క్ ఉంటే బయటికి వెళ్ళాల్సిందే కదా, తప్పదు కదా. కాబట్టి వాతావరణానికి అనుగుణంగా మన బాడీని ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. ఇది ఆయుర్వేద మూలం చెప్తుంది. ఇప్పుడు సపోజ్ ఫ్యూచర్లో మనకి ఏదో డిసీజ్ వస్తుంది, ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఫ్యూచర్లో ఒక రోగి, ఒక అతనికి ఒక రోగం వస్తుంది, ఒకరికి ఒక వ్యాధి వస్తుంది అనేది నాడి వైద్యులు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకటే విషయం అడుగుతానండి, షుగర్ ఒక్క రోజులో వస్తుందా? రాదు. కొలెస్ట్రాల్ ఒక్క రోజులో వస్తుందా? రాదు. బీపీ ఒక్క రోజులో వస్తుందా? రాదు. థైరాయిడ్ ఒక్క రోజులో వస్తుందా? బ్యాక్ పెయిన్ ఒక్క రోజులో వస్తుందా? రికగ్నైజేషన్ ఏ రోగం ఒక్క రోజులో వస్తుంది చెప్పండి? కాబట్టి ప్రతి
డిసీజ్కి ఫస్ట్ మన ఇండికేషన్ అనమాట, సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ సిమ్టమ్ ఏ ఆర్గాన్కి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి నాడి చూస్తేనే తెలిసిపోతుంది. కాబట్టి ఆ సిమ్టమ్ బేస్ చేసుకొని నీకు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒక డైజెషన్ సిస్టమ్ బాగాలేకపోతే మాత్రమే షుగర్స్ వస్తాయి. అవునా? ఇంకేం లేదు. అందుకే రీసెర్చ్ లో ఇప్పటి వరకు మెడిసిన్స్ రాలేదు, షుగర్ కి రావు కూడా. ఎందుకంటే ఫోకస్ ఇన్ డైజెషన్ బాగా అంతే. ఒకప్పుడు హెవీగా తిని కూడా జీర్ణించుకుని హార్డ్ వర్క్ చేసేది, ఇప్పుడు అంతా మెంటల్ వర్క్ చేస్తున్నారు. కూర్చొని సిస్టమ్ వర్క్ చేసుకుంటూ డైజెషన్ సిస్టమ్ ని ఇన్బ్యాలెన్స్ చేసుకుంటా బీపీలు షుగర్ తెచ్చుకుంటున్నారు చిన్న వయసులో. కాబట్టి ఎప్పటికీ ఆన్సర్ దొరకదు. నేచర్లో ఆన్సర్ కావాలనుకుంటే మన డైజెషన్ సిస్టమ్ ఒక్కటి మంచిగా పెట్టుకోండి. చూడండి ఎలాంటి డిసీజెస్ వస్తాయి, చూడండి ఎలాంటి క్రానిక్ డిసీజ్ ఉంటే కూడా డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకుంటే కూడా ఒక ట్యాబ్లెట్ లేకుండా లైఫ్ని లీడ్ చేయొచ్చు. కానీ ఆ డైజెషన్ సిస్టమ్ అందరూ చాలా పెద్ద కామెడీ ఏంది అంటే, ఇక్కడ ఈరోజు పార్టీ హెవీగా తినాలి, హెవీగా తాగాలి, జోష్ చేయాలి, తినే తాగే దాని గురించి ఆలోచించినప్పుడు ఆ తిన్న స్టమక్ పరిస్థితి ఏంది, లోపల తిన్న ఫుడ్ డైజెషన్ అవుతుందా, ఆ కెమికల్ ఫుడ్, ఆ స్పైసీ ఫుడ్, ఆ ఆయిల్ ఫుడ్, ఇవన్నీ కూడా తినడం వరకే చూస్తున్నారు తప్ప అట్లీస్ట్ ఆ తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇప్పుడు నేను ఇంతగానం హెవీగా తినేసిన, నేను చాలా ఆల్కహాల్ కూడా తాగేసిన, అంత తాగేసిన, మరి ఫ్రీగా మోషన్ వెళ్తే బాగుంటుందేమో కదన్న ఆలోచన ఎవరైనా చేసినా తినేటప్పుడు తినే వరకు ఆలోచిస్తారు, ఇంటికి వచ్చేసి హ్యాపీగా పడుకుంటారు. ఇదా బాడీ ఎంత ఎఫెక్ట్ పడుతుంది తెలుసా, డైజెషన్ సిస్టమ్ ఎంత ఇన్బ్యాలెన్స్ అవుతుంది తెలుసా. ఇంకెందుకు రాదండి మరి షుగర్ బీపీ. ఇప్పుడు మనము ఒక క్వింటల్ బరువు మోస్తానండి, నేను 200 కేజీల పైన నా తల మీద బరువు మోస్తే నేను ఎందుకు మోస్తాను, నా వల్ల కాకు పడిపోతాను కింద. ఆ వెయిట్ నా మీద పడడం వల్ల కూడా బాడీ ఇంకే ఎఫెక్ట్ అవుతుంది. డైజెషన్ సిస్టమ్ కూడా అలాగే, హెవీగా తినడం మాత్రమే కాదు, నైట్ టైంలో ప్రోటీన్ ఫుడ్ చాలా మంది తింటారు. ఈ నైట్ టైంలో ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల వచ్చేది షుగర్ బీపీలు థైరాయిడ్లు. ఈజీ డైజెషన్ అనేది తినండి, వెజిటేబుల్ సూప్స్ తాగండి, నైట్ 2 అవర్స్లో డైజెషన్ అయిపోతుంది. వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూడా వితిన్ 2-3 అవర్స్లో మీ బాడీకి అందుతే ఎనర్జీ వస్తుంది. అంతే తప్ప చికెన్ తింటేనో ఎగ్స్ తింటేనో ఎనర్జీ కాదండి వచ్చేది. మీ డైజెషన్ సిస్టమ్ బాగుంటే వాటర్ తాగండి, సాల్ట్ కొంచెం బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకొని తాగినా సరే మీకు ఎనర్జీ వస్తుంది. అంటే బ్లాక్ సాల్ట్లో అంత ఎనర్జీ ఉంటుంది. ఉపవాసాలు చేసినప్పుడు బ్లాక్ సాల్ట్ తోటి ఉపవాసాలు ఇది చేస్తారనమాట, బ్రేక్ చేస్తారు. అంటే ఆ సాల్ట్లో ఏముంది, మన బాడీకి కావాల్సింది ఏం పదార్థాలు ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నాయి ఒకసారి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. నేచర్ చాలా అద్భుతంగా చెప్తుంది. మనకు అర్థం కాకపోయినంత మాత్రాన అది మనకు లేదనేది కాదు, కాదనేది కాదు. కాబట్టి నేచర్కి దగ్గరగా ఉండాలి, ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆదరించండి. ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మీకు. నాడీ వైద్య విధానంలో కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉండే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి విద్యల్ని కనుమరుగవుతున్న రోజుల్లో కొంచెమైతే ఆదరించండి, న్యాచురల్గా జీవించండి. ఓకే. సో ఎప్పటి నుంచో వస్తున్న మన నాడీ వైద్యాన్ని మనం కూడా నమ్మాలి. ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఒక 200 years నుంచి వచ్చిన మెడిసిన్ కానీ లేకపోతే వైద్యాన్ని కానీ మనం అంత బిలీవ్ చేసినప్పుడు మరి మన ప్రాచీన విద్య అయిన నాడీ వైద్యాన్ని మనం మర్చిపోవడం కూడా మంచి పద్ధతి కాదు. మనందరం కూడా నాడీ వైద్యానికి సపోర్ట్ చేయాలి. ప్లస్ ఏంటంటే కొన్ని క్రానికల్ డిసీజెస్కి సర్జరీయే అవసరం అయినవి అవి సర్జరీస్ వరకు వెళ్ళాలి, దానికి వేరే ఆల్టర్నేట్ కానీ ఆప్షన్ కానీ లేదు. బట్ సర్జరీస్ లేకుండా న్యాచురల్గా మనం హీల్ చేసుకునేవి ఫుడ్ తినడం లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం, చిన్న చిన్న చేంజెస్తో చాలా పెద్ద మార్పులు అయితే నాడీ వైద్యం ద్వారా తీసుకురావచ్చు. కొంత అవేర్నెస్ మీకు కల్పించామని అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకొంత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.